అందరు వచ్చేసారా? సరే, ఈ సంవత్సరం నుండి మన ఈరభద్ర స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది. 3 రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గాని జనాలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన ఈరభద్ర స్వామి గుడి మరమ్మతులు చేయించాల. ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను. అందరం కలిసిమెలిసి పనిచేయాలి. మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు, మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు, భోజనాలు కరణాల మధు గారు, తీర్థంలో కొట్లు ప్రోగ్రాంలు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం. నువ్వు మాట్లాడరా. ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి. డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. కుర్రోళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడుతున్నాం. మరి కాంట్రాక్ట్ వైజాగ్ కానీ బెజవాడలు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అదేంటండి బెజవాడ వైజాగ్? మా ఓన్ని లైటింగ్లు కొట్టేవాడు ఓల్ జిల్లాలోనే లేడు. అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట ఊరు నుంచి పిలిపిస్తున్నాను. బయట నుంచి వచ్చిన లోకల్లో వైర్ కావాలన్నా బల్బు కావాలన్నా మనకి రావాల్సిందే కదా. నేను కొత్త డీజే సెట్ కొన్నాను. మన రాజుగారు మనవరాలు పెళ్లి రిసెప్షన్ డీజే సెట్ మనం పెట్టిందే కదా. ఏమండి అందరికి గంతులు వేశారు కదా. ఏ రాజుగారు మన లైటింగ్ సౌండ్ బాలేదా? నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. టీవీ సౌకు లైటింగ్ మించిన లైటింగ్ రానిది. ఆ జిమ్మిక్కులు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారా? అబ్బెబ్బెబ్బే కష్టం. అంటే పయ్యోళ్ళ కన్నా 10 రూపాయలు తక్కువ చేస్తారు మావాడు. అయినా ఊళ్ళో ఎన్నెట్టుకొని పయ్యూరికి నెయ్యి నెట్టుకెళ్ళటం ఎందుకండి? మాట్లాడుతున్నారు కదా, మధ్యలో దూరతం ఏంటి? గ్రామ పెద్దలు మాట్లాడుతున్నారు కదా, లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చొని చెప్పండి, మేము వింటాం. నువ్వు ఆగరా. సరేరా, ఊరి పండగ మనం కలిసి చూసుకోవాలి. ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేదువు గాని. రేపు వచ్చి బాయన పట్టుకెళ్ళు. అలాగేనండి. ఆ సోడా షాప్ లో కరెంట్ రావట్లేదంట. ఆ పిల్ల తినేస్తున్నారు బాబు. నువ్వు ఒత్తగానే పనిటట్లేదు. నీకు అర్థం అవట్లేదు. ఆ పిల్ల అప్పుడు ఎవడ వల్ల కాదురా బాబు. అది బాగా బిగించి కట్టిన తాట్రాక్ బాంబులో ఉంది. ఇగోవయ్యా ఈ కొట్టే ఏంటి తీర్థంలో మీ ఒకటన్నా కొట్టు. అయినా అడిగితే కరెంట్ వస్తుందా? ఇదిగా ఈ డొక్కోడు పెడితే లోడ్ మొత్తం ఒక్కొట్టే లాగేస్తుంది. ఏంటి డొక్కు కూలరా? కరెంటు పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలీదా? ఇప్పుడేంటి ప్రాబ్లం? కరెంట్ పోయింది అంతే కదా, వస్తుందండు. నీలాంటి కొట్లు ఇక్కడ 100 ఉన్నాయి. హలో, అందరి కొట్లకి ఉంది కరెంటు, మా కొట్టుకే లేదు. అందరికి పోయింది కదా చూడు. ఇప్పుడు పోయింది, ఇంతవరకు మా కొట్టుకే లేదు. ఏంట్రా పిల్లలు వేసుకు పడిపోతుంది? పడిపోవట్లేదు, ప్యాకెట్ ఇచ్చేస్తుంది. చూడాలని ఏడకిపోయి బేరాలు పోతున్నాయి. ఇదే మరి ఈ డిస్కో డాన్స్ లైటింగే ఉంటుంది. ఎలుగుద్ది ఆరుద్ది. స్పీకర్ ఆపమ్మా. స్పీకరా? ఒళ్ళెలా ఉంది? నోరు జాగ్రత్త. వచ్చేసి చూసుకో. ఒరే అది ఆన్ చేయి. బానే ఉన్నావు. నీ సౌండింగ్ కి నీ ముఖంలో ఉన్న లైటింగ్ అస్సలు మ్యాచింగ్ లేదే. జనాలు బాగానే ఉన్నారు. ఆశీలు గట్టిగానే కడుతున్నావా? అదే చాలా తక్కువ ఇప్పించారు. ఎవరు? మన కాశీ గారు. ఏంటమ్మా చూడాలి తగ్గమ్మేస్తున్నావు? ఏంటి నాతో వెళ్ళరా? మరేంటి నీ కొట్టిన ఎంతసేపు చూసుకోవాలి? కొంచెం పనుండి లేట్ అయిందమ్మా. అమ్మా వెళ్ళి తీర్థంలో కళ్ళు తిరిగి రండి. థ్యాంక్ యూ, బాయ్. తీర్థంలో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, అయ్యేం చేస్తాయిలే. పదండి. నాకు అవుట్ అయిపోయింది. నీదెంతరా? రే నాకు అవుట్ 4. ఇంకొక్క నడుండి వచ్చేస్తే 5 అయిపోతురా. అదిగో 5వ నెంబరు. ఎవరా? ఆ పూలు ఎట్టుకున్న పిల్లరా. రండ్రా నేను చూసుకుంటానా. ఎక్కడ వెళ్ళిపోతా? చెప్పండొచ్చు కదా.
తీర్థంలో అమ్మాయిలతో వేసాలేంట్రా ఎవరు ఇది ఏ ప్రసిద్ధవా ఇది తీర్థం మేము దేవుణ్ణి మొక్కడానికి వస్తాం మీలాంటి ఎదవలు అమ్మాయిలు నొక్కడానికి వస్తారు మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయే టైప్ కాదు నేను శ్రీదేవి చూడాలి శ్రీదేవి ఇక్కడ లోపలికి వస్తాననుకో కడుక్కోవడానికి తినడానికి ఒకేసే మిగులుద్ది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూసానంటే పడి ఓయ్ నీ సౌండ్ చూసి ఏటో అనుకుంటాం కానీ ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్న వస్తాడు మా అన్న వస్తాడు ఎవరికోసం ఎదురు చూడకూడదు అలాంటి ఎదలకి ఇలాగే చేయాలి మామూలు టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరా అంటే అచ్చం మా అమ్మాయి బా ఇలాంటి పిల్లడు ఉంటే చాలు ఇల్లు షాపు ఉండి చేత్తో నిలబెట్టేద్దా మర్చిపోయింది నీకు వారిని ఆ పిల్ల చూడండి ఎవరి పిల్ల కానీ భలే స్పీడ్ ఉంది అది నా కూతురేనండి. ఓ అలాగా మంచి ఎలాగ ఉంది మీ పిల్ల హాయ్. ఏంటండి ఫుల్ బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది భలే ఊరండి అంత మీద అయ్యా ఆ రోజు మీరు చెప్పట్టే ఎట్టాం మీ ఊరు తీర్థం చాలా గొప్పగా ఉందండి. ఇదిగోండి సొగం చూడ మా స్పెషల్. మనకు మనం చేసుకోకపోతే పయ్యోడు చేస్తాడేటండి అంతే కదండి. కృషి అదిరిపోయిందండి. అయినా మీరు మన వ్యాపారం చేయకుండా సోడా వ్యాపారం పెట్టారేటి సెల్ ఉండాలి కదండి. ఎంతమంది పిల్లలు? ఒక్కతే కూతురండి. ఇది మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది. అలా కానివ్వండి. మన వాళ్ళ మన సంబంధం ఏదైనా ఉంటే చెప్తానండి. మీ అంతటోళ్ళు చెప్పిన తర్వాత ఇంకేం కావాలండి? ఎవరిదయ్యా ఈ 3 రోజులు కుదరదే తీర్థంలో కొట్టు చూసుకుంటున్నాను మా నాన్నకి సాయంగా ఉండాలి హలో రోడ్డు గడ్డగా బండి ఇటు ఫోన్లో మాట్లాడే బండిది రోడ్డుకి ఎవరడ్డమో ఒకసారి చూడు నీ ఇంటికి కట్టుకెళ్ళట్లేదు తీర్థంలో పెట్టాలి. కొన్ని మా ఇంటికాడే పెట్టు అలాగే ఎడతాను. ఎంత ఇల్లు ఎక్కడ సిరికి వస్తుంది గుర్తుందా? ఆగాగాగు. అమ్మా దీంతో కొడితే గట్టిగా తగులుతుందా తగలటం ఏంటమ్మా, తోలుడు వచ్చేద్ది. కరోనా చూస్తుంటే ప్యాంట్ తడిచిపోతుంది. ఇద్దరికి సరిపోతుంది. పోనీరా. అమ్మాయిలంటే 6 మైలు దూరం ఉంటావు. ఆ పిల్ల డ్రెస్ నీకు ఎందుకు బా? తెల్లబలే ఉందా? నాకైతే నచ్చిందిరా. ఎంత? 100 సార్. గడ్డం గీయడానికి 30 రూపాయలు, బొమ్మ గీస్తే 100. సార్ ఆ గీయడం వేరు ఈ గీయడం వేరు కదా సార్, ఇది కలండి. నా కళ్ళుకి ఎంత కాలం అవసరమా? సార్ మీరు ఇలా రండి, కూర్చొని చెప్తాను. మీ కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి. కరెంటు వచ్చేస్తా. రాకొచ్చిన బేరం 100 బొక్క. అందరికీ ఉంది, మనకే కరెంట్ లేదేంటి? ఉన్న 2 బల్బులకి అయితే ఫీజులు కొట్టేవు. ఏంటప్పా ప్రాబ్లం? ఏంటండి కరెంట్ పోయిందా? అవును సార్, మొత్తం అంతా ఉందండి. నా షాప్కే పోయింది కరెంటు. ఏమై ఉంటది? అదే మీ షాప్కి పోయింది. కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి. చూస్తానండి. చాలా టైం పెట్టేట్టుంది. ఓ పని చేద్దాం, ఓ సోడా తాగుతాం పదండి. రండి. సార్, రండి. బొమ్మ బ్యాలెన్స్ ఉంది సార్. సోడా తాగుతారా? 2 సోడా మేడం. Guess first. Each. Thank you. గోళీ గొంతులోకి దిగుద్ది జాగ్రత్త ఇక్కడ ఉంది. ఆయన ఏం కదలేండి, అందరు కిడ్నీలు రాళ్ళు ఉంటాయి, మన గురికాయలు ఉంటాయి. నమస్తే సార్. నమస్తే. అదే సార్, లెట్స్ హావ్ సమ్ సోడా. అయిపోతుంది, కదలొద్దు.
కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఎవ్రీవేర్ అండర్ వేర్ సమ్వేర్ ఐ డోంట్ కేర్ పవర్ ఇస్ దేర్ పని సార్ చూడదు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసాడు. కరెంట్ పోయిందా చూస్తా ఏమండి ఇంకేం చూస్తారు కానీ రండి రండి సోడా తాగుదాం. బొమ్మలదే ఉంది ఎప్పుడన్నా వేసుకోవచ్చు. సోడా తాగుదాం. అలాగే అలాగే చూడ ఇప్పటికి 20 సోడా సోడాలు తాగే బతికేస్తావా? సోడా దాగి బతికైతే నాకు ఇప్పుడు తీసిన గురు ఉందప్పా ఈ సోడా. సోడా కావాలా? కరెంట్ కావాలమ్మా. నన్నెందుకు అడుగుతున్నావు? అమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు కొట్టుకొస్తావు, కరెంటు పోద్ది. అదిగో కటింగ్ ప్లేర్ వేసుకున్నాడు వస్తాడు. అక్కడ చూడమ్మా, దాదాపు 100 మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా. అంత చిన్న షాప్కి అంత వైర్ దేనికమ్మా? కాస్త చెప్పమ్మా. నీకోసమే వస్తున్నాడు. కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు. నాకు బేరాలు లేవమ్మా. ఇదిగో చూడమ్మా, వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయలేకపోయాను. చూడు చూడమ్మా చూడు, ఇది నా పరిస్థితి.